ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పాదయాత్ర 15వ సంవత్సరంలో ప్రవేశించామండి. ఈ పాదయాత్ర వల్ల ఫలితం ఏంటి, ఇది ఎందుకు మనం చేపట్టాము అని అనుకున్నప్పుడు, ఆ రోజుల్లో రామచంద్రమూర్తి ఆయన దశరథ మహారాజు కొడుగ్గా పుట్టడం జరిగింది. అప్పుడు కైకేయి తల్లి తండ్రిని, ఆ యొక్క ఈ దశరథ మహారాజుని అడిగింది, ఏమిటండి వరం, రామచంద్రమూర్తిని అరణ్యవాసం చేయమని చెప్పేసాను. అప్పుడు తండ్రి ఆజ్ఞాపించాడు, స్వామి రాజు కొడుకు కదండి, బ్రహ్మాండమైనటువంటి ఆభరణాలతోని వస్త్రాలతోని ఉంటారు, అవన్నీ కూడా కంప్లీట్ తీసేసి నార వస్త్రాలు ధరించి పాదరక్షలు కూడా తీసేసి ఆయన బయలుదేరుతుంటే, ఆ ఇల్లాలు సీతమ్మ తల్లి, ఆ భూదేవి, ఆ మహాతల్లి కూడా నేను కూడా వస్తానని ఆవిడ కూడా బయలుదేరడం, ఆ తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి కూడా బయలుదేరడం, ఆ విధంగా ఆ రోజుల్లో పాదయాత్ర చేశారండి రామచంద్రమూర్తి. అప్పుడు ఎందుకు చేశారంటే, ఇప్పుడులాగే అలాగే బాధలు అప్పుడు ఉన్నాయి. అప్పుడు రాక్షసులను సంహరించడానికైతేను, అప్పుడున్నటువంటి ప్రారంధ కర్మలు తొలగించడానికైతేను, అప్పుడున్నటువంటి ప్రాణులు జీవరాశులు ఎన్నో ఉన్నాయి, వాటిని ఉద్ధరించడానికి అవి అప్పుడు ఆనాడు ఆ స్వామి పాదయాత్ర చేపట్టడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని 2012లో ప్రారంభించినటువంటి పాదయాత్ర 14 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు ఈ 2026లో 15వసారి బయలుదేరుతున్నాం అనమాట. ఈ బయలుదేరటం ఎందుకంటే, ఏ పుణ్యం చేసుకున్నానో దీనిని గురుస్వామిగా పెట్టారు ఆ స్వామి. ఆయన అనుగ్రహం లేకపోతే ఇప్పుడు ఎంతోమంది పాదయాత్రలో అన్నమండి, ఈ ఉట్టప్పుడు అవనమండి, ఏ సమయంలోనూ సరే ఈ గురుస్వామిని, అయ్యా మాకు ఈ బాధలు ఉన్నాయి, ఈ కోరికలు ఉన్నాయి, వీటితో మేము బాధపడుతున్నామని కన్నీరు పెట్టుకుని సమస్యలు అన్నీ కూడా ఈ సంవత్సరం చెప్పుకుంటే వచ్చే సంవత్సరం నెరవేరడం, గృహాలు కట్టుకోవడం, పెళ్ళిళ్ళు అవ్వడం, ఉద్యోగాలు రావడం, సంతానాలు కలగడం, ఇవన్నీ ఎవరు చేశారండి? నేను నిమిత్తమాత్రుడు, నాకు ఏమీ తెలియదు. నేను శరణ వేడడం వరకునే రామనామస్మరణ మీకులాగే నేను చేయడమే. ఆయన చేసినటువంటి అన్నీ కూడా ఎన్నో జరిగినాయి, ఎన్నో మహిమలు చూపించారు స్వామి, ఎన్నో. లేకపోతే యాత్ర రోడ్డు మీద పెడుతుంటే యామరపాటుగా ఉంటుంటారు వీళ్ళు. ఒక వారినే నడవబట్టే రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు. లారీలు, బస్సులు, కార్లు అన్నీ రయ్యమని దూసుకెళ్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఏ ప్రమాదం లేకుండా కాసేవారు ఎవరు? ఆయనే. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎంతసేపు కూడా రామనామస్మరణ చేయాలి. అసలు మనం జన్మించింది దేనికి? ఆ యొక్క స్మరణ చేసి ఈ శరీరాన్ని లేకుండా చేసుకోవడానికే. ఇవి ఏవి కూడా రావు. మనం సంపాదించింది రాదు, ఒక గృహం కట్టినా రాదు, ధనం పోగు చేసుకున్నా రాదు, బంగారం చేయించుకున్నా రాదు, ఏది రాదు. ఏది వస్తుంది అంటే పాపము, పుణ్యం. అది సంపాదించుకోవాలి. ఇది సంపాదించకపోతే బతకడం కష్టం ఈ రోజుల్లో. ఇది సంపాదిస్తూ ఇదంతా వదిలిపెట్టి పోయేది అని చెప్పేసి కూడా దానం ధర్మం చేసుకుంటూ ఇలాంటి పాదయాత్రలు కూడా చేసుకోవడం వల్ల ఏమవుతుంది? పాదయాత్ర చేయడం వల్ల మనకే కాదు పుణ్యం, ఎదటివాడు కూడా వస్తుంది. ఎంచేత మీరు రామనామస్మరణ చేస్తారు, ఆ శబ్దం ఎక్కడికి వెళ్తుంది? గాలిలోకి వెళ్తుంది. గాలిలోకి వెళ్ళింది ఏమవుతుంది? అనంత వాయువుల ద్వారా సర్వప్రాణులు ఉద్ధరింపబడతాయి. మరి గాలిలో జీవులు ఉన్నాయి, ఆకాశంలో జీవులు ఉన్నాయి, నీటిలో జీవులు ఉన్నాయి, భూమిలో జీవులు ఉన్నాయి, శరీరంలో జీవులు ఉన్నాయి. మరి అన్ని జీవులు కూడా నామస్మరణ వల్ల ఉద్ధరింపబడతాయి కదా. పక్షులు, చెట్లు, ఆవులు అన్నీ కూడా రామనామస్మరణ వల్ల ఉద్ధరింపబడతాయండి. ఈ ప్రారంభ కర్మలను తొలగింపబడతాయి. మనకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అసూయలు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు అసూయలు పడుతున్నారు. ఒకళ్ళు సంపాదించుకుంటే బాధపడుతున్నారు, ఒకళ్ళు పేరు వస్తుంటే బాధపడుతున్నారు.
ఇటువంటి అసూయలన్నీ తొలగాలంటే ఈ రామరామస్వరుడు శరణం. మరి మనం రామరామస్వరుడు చేసినా ఇంకో ఆశ్రమాలకు వెళ్ళినా దాని పని దాంతే దీని పని దీంది అన్నట్టుగా. అంటే ఇప్పుడు షుగర్ ఉన్నటువంటి వాడు తీపి తినేసి మందులు వేసుకుంటాం అనమాట. అలా ఉంటుంది ఇప్పుడున్న భక్తి అంతా కూడా. కానీ ఆ విధంగా చేయకూడదు. త్రికరణ శుద్ధిగా స్వామిని సేవించాలి. మన బాధలు తొలగించుకోవాలి. మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. మన పిల్లల్ని కూడా ఇదే దారిలో పెట్టుకోవాలి. వాళ్ళకు కూడా భవిష్యత్తు బాగుండాలి, అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందండి. ఈ పాదయాత్ర రేపు 25వ తారీఖు అండి. 25వ తారీఖుని 41 రోజు మాల వేయడం జరుగుతుంది. ఆ వేళ పొద్దున్న 6:45 అనమాట అండి. ఈ గొంత్యాల్లో మన పాదయాత్రికులందరూ కూడా అనేక ఊళ్ళ వాళ్ళు, అనేక గ్రామాల వారు, అనేక పట్టణాల వారు, అనేక విదేశాల వారు, ఎంతోమంది లక్షలాది రూపాయలు ఇస్తే కట్టినటువంటి ఆలయం అది. ఎక్కడ కట్టించుకున్నాడు స్వామి? గొంత్యాల్లో కట్టించుకున్నాడు. అచ్చంపేటలో కట్టచ్చు కదా, అచ్చంపేటలో కూడా భూమి ఇస్తున్నారండి. ప్రెసిడెంట్ గారు అన్నయ్య గారు పెద్దబాబు గారు స్థలం ఇస్తానంటే కాదని గొంత్యాల్లో కట్టడం జరిగిందండి ఆలయం. అంటే అక్కడ ఉంది ఆజ్ఞ. ఇప్పుడు గల్లా సుబ్బారావు గారు ఎక్కడ కట్టారండి? దూరంగా ఒక కొండ మీద కట్టారు. ఇక్కడ కట్టచ్చు కదా, అక్కడికే అనుమతి ఉంది. అందుకని ఆయన అక్కడ కట్టగలిగారు. అలాగే ఏంటంటే గొంత్యాల గ్రామంలో అదంతా ఎవరిది ఆలయం? మన గ్రామాంది, మంది, ఇది ఎవరిది కాదు అంటే చాలా తప్పుది. అందరిది ఇది. స్థలం అంటే స్వామి అక్కడ నిర్ణయించుకున్నారు, అక్కడ వెలిచారు. అక్కడ అందరిది ఇది. అందరూ కలిపి చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ ఆలయం దగ్గర 1 గంట ముందు వచ్చి అక్కడ పూజలు అన్నీ చేయించి అభిషేకాలు చేసి ఆ మాలలకి వచ్చినటువంటి వాళ్ళకి 41 రోజుల దీక్ష గురుస్వామి వాసుదేవ గురుస్వామి అందరికీ కూడా మాలలో వేస్తారండి మంత్రం చెప్పి. ఇక రెండోది 21 రోజు. 21 రోజు ఎప్పుడండి? 14వ తారీఖు అండి, జనవరి నెల. అది బుధవారం 7:30 వేయడం జరుగుతుంది. మరి 21 రోజు వేస్తాం అనుకున్న వాళ్ళు అప్పుడు రావాలన్నమాట అండి ఉదయం. మరి 11 రోజులు వేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు 24/1 శనివారం అండి, స్థిరవారం. 24/1 అంటే జనవరి 24వ తారీఖుని శనివారం నాడు ఉదయం వేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు అనంతరం 11 రోజులు తదనంతరం కూడా అప్పుడు పాదయాత్ర ఫిబ్రవరి 3వ తారీఖున పాదయాత్ర 8:30 బయలుదేరిపోవాలంటే పొద్దున్న ఈ సంవత్సరం ముహూర్తం అప్పుడు వచ్చింది. అందుచేత అందరూ కూడా ముఖ్యంగా మీకు తెలియజేయింది ఏంటంటే అతి దగ్గర రోజులు ఇంకా 4 రోజులే ఉంది. ఈవేళ సోమవారం అండి, మంగళ, బుధ, ఇంకా 2 రోజులే మధ్యలో 2 రోజులు ఉందంటే లక్షవారం నాడు 41 రోజు దీక్షాధారణ. అందరూ కూడా సిద్ధంగా అండి. జై శ్రీరామ్.